సో ఇప్పుడు ఇన్ని ఎలా పడతాయి ఇప్పుడు చేయడానికి? ఈ ముందు ఎడిట్ చేస్తాం సార్ మన దగ్గర ఒక 9 యాక్టివిటీస్ మాత్రం టిప్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి సార్. ఈ 9 కూడా యాక్టివిటీస్ చేస్తాను ఫస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 10 days అవ్వాలి సార్. దీస్ ఆర్ ద సెకండ్ పాయింట్. ఇది మీరే గుర్తు పెట్టుకోవాలి సార్. అసలు ఇప్పుడు మీరు చెప్పారు మనము బేసిక్లీ ప్రతి రోజు చూస్తే ఒక 10 యావరేజ్ ఉంది. ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మెసేజ్ కింద స్థాయి వరకు కమ్యూనికేట్ అవ్వాలి సార్. ఓకే, సో ఇది ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది కింద స్థాయి ఎవరి ద్వారా కమ్యూనికేట్ అవుతుంది? మనం సచివాలయం ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేస్తాం సార్. ఈ ఏమేమి నూట ఇప్పుడు ఒక వీడియో కాన్ఫరెన్స్ చేయాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో దిస్ 134 మీకు ట్రాన్స్ఫర్స్ ఎలా జరుగుతున్నాయి. ఈ 134 ప్లస్ 118 ఏమేమి కిట్స్ ఉన్నాయి 252 మందితోటి మీటింగ్ చేసేసి వాళ్ళకి కొన్ని అబ్జర్వేషన్స్ పాస్ ఆన్ చేస్తాం. దీంట్లో ఈ మీటింగ్లో హెచ్ఓడీస్ కూడా ఉండాలి అండ్ ఈ మీటింగ్లో సిడిపిఓస్ కూడా ఉండాలి. ఈ మీటింగ్లో ఎంఈఓ కూడా ఉండాలి. 500 మెంబర్స్ మీటింగ్లో ఉంటారు. ఈ మీటింగ్లో వీ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్ దాట్ 0 to 5 చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ కాదు. చాలామంది పిల్లలు కూడా అప్ టు ద మార్క్ కాదు. ఈ సెంటర్స్ ఉన్నాయి, ఈ సెంటర్స్ ఉపయోగం చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ మీటింగ్, సెకండ్ ఎజెండా పాయింట్. సరే, నెక్స్ట్ కంటిన్యూ. 3 to 6 years చూస్తే that means 5th and 6th year so many children will be coming. వాళ్ళు బయోమెట్రిక్ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు నిన్న కూడా యూఐడిఏ నుంచి ఒక సర్కులర్ జారీ చేయండి. ఆ సర్కులర్ పరంగా ఇట్ సేస్ దాట్ వెన్ చిల్డ్రన్ బికమ్ 7 years అదైతే చేంజ్ అవుతుంది. ఇప్పుడు can be more than 7 biometrics changes. So we have to basically update it. So 2 things you can do because go back to last slide. See 0 to 5 58%. ఇప్పుడు 3 to 6 లో చూస్తే మీ దగ్గర 96,000 97,000 ఉన్నారన్నమాట. దీంట్లో కూడా 8,000 నుంచి 9,000 గ్యాప్. ఖచ్చితంగా 3 to 6 లో బయోమెట్రిక్స్ చేంజ్ చేయాలి. మరియు ఆశాస్ కూడా చెప్పాలి. గ్యాప్ ఇస్ 0 to 5 ఆల్మోస్ట్ ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్. That means 0 to 1, 1 to 2, 2 to 3, many people, most of the people are not doing. అందరూ చేయట్లేదు. ఈ నెంబర్ చూస్తే అందరూ చేయట్లేదు. ఏమైనా ఎన్రోల్మెంట్ జరుగుతుంది, అంగన్వాడీలో అడ్మిట్ అయిన తర్వాత జరుగుతుంది. ఇక్కడ 70% అవర్ యావరేజెస్ 58%. There are 2 reasons that after the birth 1 year, 2 year, 3 year people are not doing Aadhaar for their children. And second, అంగన్వాడీలో కనీసం ఒక 10,000 ఉంటాయి. ఓకే మేడం. సో ఇది మీరు కంటిన్యూస్గా every 3 days ఒక మీరు కూడా మేడం ఇది అజెండాలో పెట్టాలి. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ యూసీ. ఇప్పుడు ఈ పాయింట్ ఎంపీడీఓస్ కూడా లెటర్ రాయాలి సార్. అండ్ ఎంపీడీఓస్తో స్పెషల్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి సెపరేట్గా. ఈ సచివాలయం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత లిస్టు పెట్టి ఈ 1,22,000 మంది కవర్ చేయించాలి సార్. And especially school going children. If madam, the foundation school and first, second, third, primary school, where the problem lies. Many children have no Aadhaar. Updated, you are saying updated, already Aadhaar created and update కాలేదు. కానీ కొత్తగా ఎంతమంది కావాలి అది ఇక మనకు లేదు. అసలు నాటెడ్ జనరేటెడ్ 38,000 ఉన్నారు సార్. పోలీస్ 38,657 మంది ఉన్నారు యాజ్ పర్ ఎన్రోల్మెంట్. మైగ్రేషన్స్ ఉంటాయి, అన్ని ఇష్యూలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం. ఒక నెక్స్ట్ 2 months ఎక్కువగా స్కూల్ చిల్డ్రన్ మీద ఫోకస్ పెట్టండి. మీరు మేడం కరెక్టరైజ్ చేసుకోవాలి. దాట్ July 5th, టుడే July 16th. ఆగస్ట్ సెప్టెంబర్ 2 months ఇస్తున్నాము. 2 monthsలో మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. సో మేడం, what you do for Kuppam we will give special priority and Nagari we will give special priority. If దూరం like విజయపురం ఉంది, 2 months priority ఇచ్చి మిగతా ఒక్కొక్క మండలంలో మీరు హై స్కూల్ వైజ్గా చెప్తే ఇక్కడ సెంటర్ నేను షిఫ్ట్ చేస్తాను. మేడం, మీరు కూడా పిల్లలకి చెప్పి అక్కడ మీరు యూజ్ చేసుకోండి. హియర్ యూ కెన్ ఆల్సో జనరేట్ న్యూ ఆధార్ ప్లస్ యూ కెన్ డూ అప్డేషన్ ఆల్సో.